ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్రణాళికలను చాలా స్పష్టంగా తెలివిగా అమలు చేసింది. మహ్మద్ షమిని లక్నోకు ట్రేడ్ చేయడం మరియు రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను విడుదల చేయడం ద్వారా వారు తమ పర్స్ను గణనీయంగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వద్ద 25.5 కోట్ల రూపాయల పర్సు ఉంది. ఇది కేకేఆర్ దగ్గర ఉన్న 64 కోట్లు లేదా సిఎస్కే దగ్గర ఉన్న 43 కోట్లంత భారీ మొత్తం కాకపోయినా మంచి ఆటగాళ్లను కొనడానికి ఉపయోగపడుతుంది. ఎస్ఆర్హెచ్లో ప్రధాన ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్, నితీష్ రెడ్డి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఈ డబ్బుతో వాళ్లు తమ జట్టులోని ఖాళీలను ఖచ్చితంగా భర్తీ చేయాలని చూస్తారు. రాబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ప్రణాళికలు అత్యంత ముఖ్యమైన మరియు ప్రధాన లక్ష్యం రవి బిష్ణోయ్ను కొనుగోలు చేయడం. లక్నో సూపర్ జైంట్స్ సంచలనాత్మకంగా బిష్ణోయ్ను విడుదల చేయడం ఎస్ఆర్హెచ్కు ఒక వరంలా మారింది. ఎస్ఆర్హెచ్ తమ జట్టులో ఉన్న ఇద్దరు స్పెషలిస్ట్ రిస్ట్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను వదిలేసింది. ప్రస్తుతం వారి జట్టులో నాణ్యమైన, అనుభవజ్ఞుడైన రిస్ట్ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. హర్ష్ దుబే ఉన్న బిష్ణోయ్ వంటి అంతర్జాతీయ స్టార్, గేమ్ చేంజర్ జట్టుకు అత్యవసరం. కాబట్టి ఎస్ఆర్హెచ్ తమ 25.5 కోట్ల పర్సులో నుండి 10 నుండి 15 కోట్లు రవి బిష్ణోయ్ కోసం ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. వేలంలో ఎస్ఆర్హెచ్ యొక్క ప్రధాన యుద్ధం బిష్ణోయ్ కోసమే జరుగుతోంది. ఒకవేళ రవి బిష్ణోయ్ను వారు అనుకున్న ధరకే దక్కించుకుంటే మిగిలిన సుమారు 10 నుండి 12 కోట్ల డబ్బుతో వారు మరో 2 ఖాళీలను భర్తీ చేస్తారు. అందులో ఒకటి అభినవ్ మనోహర్ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ రెడ్డికి మద్దతుగా ఉండే ఒక అనుభవజ్ఞుడైన ఫినిషర్ లేదా మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్ కోసం ప్రయత్నిస్తారు. ఈ కేటగిరీలో లక్నో సూపర్ జైంట్స్ విడుదల చేసిన డేవిడ్ మిల్లర్ కోసం ఎస్ఆర్హెచ్ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. హెన్రిచ్ క్లాసెన్ మరియు నితీష్ రెడ్డి తర్వాత ఇన్నింగ్స్ను ముగించడానికి మిల్లర్ వంటి ప్రపంచ స్థాయి ఫినిషర్ ఉంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మిల్లర్ గనుక జట్టులోకి వస్తే జట్టు ఫినిషింగ్ క్యాపబిలిటీ సమాంతం పెరుగుతాయి. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన వెంకటేష్ అయ్యర్ కూడా వారి దృష్టిలో ఉండే అవకాశం ఉంది. వెంకటేష్ ఒక భారత ఆల్రౌండర్ కావడం, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు 1-2 ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలగడం ఎస్ఆర్హెచ్కు అదనపు బలం చేకూరుస్తుంది. మిల్లర్ లేదా వెంకటేష్ అయ్యర్లలో ఒకరిని దక్కించుకోవడానికి ఎస్ఆర్హెచ్ తమ మిగిలిన పర్సును ఉపయోగించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా డబ్బు మిగిలితే మహ్మద్ షమి స్థానాన్ని భర్తీ చేయడానికి తక్కువ ధరలో లభించే ఒక అనుభవజ్ఞుడైన భారతీయ పేస్ బౌలర్ కోసం వారు చూస్తారు. అందులో భాగంగా చూస్తే ఎస్ఆర్హెచ్ ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. వారిలో మొదటి పేరు మోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని విడుదల చేసింది. మోహిత్ శర్మకు ఐపీఎల్లో అపారమైన అనుభవం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో స్లో బాల్స్ వేయడంలో అతను నిపుణుడు. హర్షల్ పటేల్కు బ్యాకప్గా లేదా మద్దతుగా మోహిత్ శర్మ సేవలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి మోహిత్ శర్మ కోసం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా పోటీ పడుతుంది. ఇక రెండో పేరు ఆకాష్ దీప్. లక్నో సూపర్ జైంట్స్ ఇతన్ని విడుదల చేసింది. ఆకాష్ దీప్ ఒక మంచి యువ ఫాస్ట్ బౌలర్గా అతడికి పేరు ఉంది. భవిష్యత్ అవసరాల కోసం ఆకాష్ దీప్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఆకాష్ మధ్వాల్ లేదా పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన కుల్దీప్ సేన్ వంటి పేర్ల కోసం కూడా ఎస్ఆర్హెచ్ పోటీ పడవచ్చు. మొత్తంగా చూస్తే ఎస్ఆర్హెచ్ జట్టు తమ వద్ద మిగిలి ఉన్న డబ్బుతో కనీసం 3 ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. మీ దృష్టిలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ వేలంలో ఎవరెవరిని కొనుగోలు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.